హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ యూ ఆల్. ఏపీపీఎస్సికి సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ అతి త్వరలో విడుదలవుతున్న నేపథ్యంలో అసలు జాబ్ క్యాలెండర్ అంటే ఏంటి, దానికి సంబంధించినటువంటి ఈచ్ అండ్ ఎవరీ డైనమిక్ కాంపోనెంట్ని ఈ వీడియోలో చూద్దాం. సో జాబ్ క్యాలెండర్ అంటే ఒకే పూర్తి నోటిఫికేషన్ అయితే కాదు. టెంటేటివ్ వేకెన్సీస్, ఎప్పుడు నోటిఫికేషన్ రాబోతుంది, ఎప్పుడు ఎగ్జామ్ జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి అనేటువంటి ఒక డ్రాఫ్ట్ లాంటిది రిలీజ్ చేస్తారు. సో ఎప్పుడైతే జాబ్ క్యాలెండర్ రిలీజ్ అవుతుందో అది మీకు ఒక రోడ్ మ్యాప్ లాగా అద్భుతంగా ఉపయోగపడుతుంది. సో ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ ద స్టూడెంట్స్. సో అంటే నాకు తెలిసి చాలా జాబ్ క్యాలెండర్ అనేది ఇప్పటిది కాదు, కొన్ని దశాబ్దాల నుంచి అభ్యర్థులు అడుగుతూ అడుగుతూ ఉన్న నేపథ్యంలో ఈ దిస్ జనరేషన్ కిడ్స్ ఆర్ వెరీ లక్కీ టు హ్యావ్ ద జాబ్ క్యాలెండర్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ యువర్ నోటిఫికేషన్స్. దట్ ఈస్ పాయింట్ నెంబర్. సో జాబ్ క్యాలెండర్లో 2026 జనవరిలో లేదా సంక్రాంతి పండుగలో రాబోతున్నటువంటి జాబ్ క్యాలెండర్లో ఏమేమి ఉండబోతుంది? గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2కి సంబంధించినటువంటి వేకెన్సీస్కి సంబంధించినటువంటి టెంటేటివ్, అంటే సో ప్రాథమికంగా ఎన్ని వేకెన్సీస్ ఉండటానికి అవకాశం ఉంటుంది అనేది ఫస్ట్ ఉంటుంది. సో ఆఫ్టర్ దట్ ఎప్పుడైతే వేకెన్సీస్ ఎస్టాబ్లిష్ అవుతాయో దాన్ని బట్టి మీకు ప్యూర్ ఆర్ పూర్తి స్థాయిలో మీకు ఒక అవగాహన వస్తుంది. సో 1000 గ్రూప్ 2 ఉంటాయి, ఒక 250 గ్రూప్ 1 ఉంటాయి అంటే అవగాహన మీకు ఒక వస్తుంది అనమాట. దాని ద్వారా మీ ప్రిలిమినరీ ఎప్పుడు ఉండొచ్చు, మెయిన్స్ ఎప్పుడు ఉండొచ్చు అనేది ఒక 99.9% జనవరిలో క్యాలెండర్ వస్తే డిసెంబర్ లోపు ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అవుతుంది. సో 2026 కెన్ బి కన్సిడర్ యాజ్ ఉద్యోగ నామ సంవత్సరంగా చెప్పొచ్చు అనమాట. సో మీకు ఇప్పటికీ 21 డిసెంబర్. సో ఈ 10 రోజులు క్యాలెండర్ వచ్చిన తర్వాత చూద్దాము అసలు క్యాలెండర్ అంటే ఏందనేది కాకుండా ఈ రోజు నుంచి మీరు ప్రిపరేషన్ మొదలు పెట్టండి, మీ అవకాశాలు చాలా చాలా మెరుగవుతాయి. సో నెవర్ వెయిట్ ఫర్ ద లాస్ట్ మినిట్. సో జాబ్ క్యాలెండర్ వచ్చిన తర్వాత మళ్ళీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిలిమినరీ తర్వాత మెయిన్స్, ఈ ప్రాసెస్ వన్స్ జాబ్ క్యాలెండర్ వచ్చిన తర్వాత చాలా వేగంగా మార్పులు చోటు చేసుకుంటాయి. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో దానికి సంబంధించినటువంటి ప్రిపరేషన్ కావచ్చు, దానికి సంబంధించినటువంటి డైనమిక్స్ ఎట్టి పరిస్థితుల్లో ఆపకుండా మీ ప్రిపరేషన్ వేగవంతంగా తీసుకెళ్తూ ఉండండి. ఫస్ట్ థింగ్ ఈస్ జాబ్ క్యాలెండర్ అంటే టెంటేటివ్ వేకెన్సీస్ అండ్ ప్రిలిమినరీ మెయిన్స్ ఒక షెడ్యూల్ అయితే రిలీజ్ చేస్తారు. నెంబర్ 2, అసలు జాబ్ క్యాలెండర్కి నోటిఫికేషన్కి డిఫరెన్స్ ఏంటంటే జాబ్ క్యాలెండర్లో ఉన్నటువంటి అంటే ఇట్స్ నాట్ గవర్నమెంట్ అఫీషియల్ డాక్యుమెంట్ లాగా చెప్పలేము. అంటే వేరే కేసు ఆఫ్ దాంట్లో ఓన్లీ టెంటేటివ్ ఉంటుంది, షెడ్యూల్ మాత్రమే ఉంటుంది. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఫ్లక్చువేట్ అవ్వచ్చు, ఎగ్జామ్ డేట్ కొంచెం అటు ఇటుగా మారచ్చు. కానీ వేరే కేసు ఆఫ్ నోటిఫికేషన్లు వాట్ ఎవర్ ద బ్రేకప్ కావచ్చు, రోస్టర్ ద్వారా వచ్చే వేకెన్సీస్ అన్ని కూడా 100% ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, 2025లో డిఎస్సిని వాయిదా వేయాలని అభ్యర్థులు ఎంత ప్రయత్నించినా గవర్నమెంట్ ఎగ్జామ్ కండక్ట్ చేసింది. అండ్ 2026లో 25 ఫిబ్రవరిలో గ్రూప్ 2 మెయిన్స్ వాయిదా వేయాలని ఎంతమంది అడిగినా గవర్నమెంట్ ఎగ్జామ్ కండక్ట్ చేసింది. కాబట్టి 2026లో ఈ జాబ్ క్యాలెండర్ రాబోతున్న నేపథ్యంలో ఇక వాయిదాల పర్వం అంటూ ఉండదు. సో ఈ రోజు నుంచి మీ ప్రిపరేషన్ ని చాలా వేగవంతంగా కంటిన్యూ చేయండి. అసలు ఎట్టి పరిస్థితుల్లో మీ ప్రిపరేషన్ ఆపకండి. కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మీ ప్రిపరేషన్ ఇప్పటికే మొదలు పెట్టండి. నోటిఫికేషన్ వచ్చేలోపు ఒక రౌండ్ ప్రిపరేషన్ పూర్తి చేసుకోండి. వేరాస్ ఇన్ ద కేస్ ఆఫ్ ఆల్రెడీ ప్రిపరేషన్ పూర్తయిన అభ్యర్థులు ఆ ప్రిపరేషన్ ని కాన్స్టెంట్ గా అప్డేట్ చేసుకుంటూ ఉండండి. సో దట్ ఈస్ ద వన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో 2026 జనవరిలో జాబ్ క్యాలెండర్ వస్తుంది 100%. జాబ్ క్యాలెండర్ వచ్చిన తర్వాత నోటిఫికేషన్ విల్ బి రిలీజ్ ఎయిదర్ ఫిబ్రవరిలో రిలీజ్ అయితే జూన్లో ప్రిలిమినరీ ఉండొచ్చు, అక్టోబర్లో మెయిన్స్ ఉంటుంది. సో దట్ ఈస్ ద వన్ థింగ్. సో ఈ ప్రాసెస్ ఈ ఒక్క సంవత్సరమే కాదు, రానున్న 2-3 సంవత్సరాలు కంటిన్యూస్గా జరుగుతాయి. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఫ్లక్చువేట్ అవ్వచ్చు. ఇక్కడ 2 అవకాశాలు ఉన్నాయి. వేకెన్సీస్ ఎందుకు పెరుగుతాయి అంటే ఎప్పుడైతే ఈ రిటైర్మెంట్ ఏజ్ పెంచి పెంచిన తర్వాత కొంత మేరకు ఈ సస్టైనబిలిటీ వచ్చింది. అంటే ఒక లాంగ్ రన్ 62 ఇయర్స్ అయిపోయిన తర్వాత ఇక రిటైర్మెంట్ స్టార్ట్ అయింది. రిటైర్మెంట్ స్టార్ట్ అవడం వల్ల ఒక్కసారిగా రిటైర్మెంట్స్ అన్ని ఒక్కసారి స్టార్ట్ అవడం వల్ల వేకెన్సీస్ పెరిగింది. నెంబర్ 2, రెవెన్యూ డివిజన్లు పెరిగింది. రెవెన్యూ డివిజన్తో పాటు కొత్త జిల్లాలు వచ్చినాయి. కాబట్టి ఈ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎయిదర్ ఇన్ గ్రూప్ 1 ఆర్ గ్రూప్ 2 ఏపీ అండ్ తెలంగాణలో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఆర్ గోయింగ్ టు బి ఇంక్రీజ్. అంటే రానున్నటువంటి 2-3 సంవత్సరాల్లో అయితే నోటిఫికేషన్స్ రానున్న 2 గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 నోటిఫికేషన్స్ లో మంచి పోస్టులు ఉంటాయి. అది క్రీమ్ వేకెన్సీస్ కెన్ బి ఎక్స్పెక్టెడ్ ఇన్ ఎయిదర్ గ్రూప్ 1 ఆర్ గ్రూప్ 2 ఇన్ ఏపీ ఆర్ తెలంగాణ.
కాబట్టి ఈ అవకాశం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టగలండి. సాధ్యమైనంత వరకు మీరు ఎక్స్టెన్సివ్‌గా ప్రిపేర్ అవుతానికి ట్రై చేయండి. సో మన యాప్‌లో మండే నుంచి ఈ 5 డేస్ క్లాసెస్, 6th డే టెస్ట్‌కి సంబంధించినటువంటి క్లాసెస్ ఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఫ్రమ్ టుమారో. అండ్ ఫర్ అటెండింగ్ దోస్ క్లాసెస్ డౌన్లోడ్ ద యాప్ క్లాసెస్, లక్ష్మీ సార్ క్లాసెస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో మీకు యాజ్ పర్ ద మైక్రో షెడ్యూల్ ఎస్ఎన్టీకి సంబంధించినటువంటి క్లాసెస్, ఏపీఎస్సి గ్రూప్ 2 అండ్ ఎస్ఎన్టీకి సంబంధించినటువంటి క్లాసెస్, ఏపీఎస్సి అండ్ టీఎస్పీఎస్సి గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించినటువంటి క్లాసెస్ మండే నుంచి స్టార్ట్ అవుతున్న నేపథ్యంలో, సో ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ కెన్ జాయిన్ ఇన్ ద కోర్స్ అండ్ చెక్ ద description for the app and app details కి సంబంధించి. I hope you understand this concept. Thank you very much. All the very best. God bless you.